భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణే రచించిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంపై వివాదం కొనసాగుతోంది. ఈ బుక్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ క్రమంలోనే పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. నరవణే పుస్తకం ఒక్క కాపీ కూడా ఇంకా ప్రచురితం కాలేదని వెల్లడించింది. అనధికారిక కాపీలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని తెలిపింది. నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణ హక్కులు కేవలం మాకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ బుక్ ను ఇప్పటి వరకు మేం ప్రింట్ చేయలేదు. డిజిటల్ ఫార్మాట్ లోనూ అందుబాటులో లేదు. దీన్ని ఏ రూపంలోనూ మేం పంపిణీ చేయలేదు, బహిర్గతపరచలేదు. ప్రస్తుతం ఈ బుక్ ప్రింట్, డిజిటల్, పీడిఎఫ్ రూపంలో పంపిణీలో ఉంటే గనక అది పూర్తిగా మా సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. దీనిపై మేం న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నాం అని పెంగ్విన్ స్పష్టం చేసింది. ఈ పుస్తకం సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ వార్తా సంస్థల ద్వారా ప్రచారంలో ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడిఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉందని తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే పెంగ్విన్ సంస్థ దీనిపై స్పష్టతనిచ్చింది. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద విషయాలను ప్రస్తావిస్తూ నరవణే రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. అయినప్పటికీ దీన్ని ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పుస్తకాన్ని ప్రధానికి అందిస్తానంటూ రాహుల్ పేర్కొనడం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించింది. నరవణే బుక్ పై రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. తన బుక్ అందుబాటులోకి వచ్చిందని నరవణే చెప్తుంటే పెంగ్విన్ సంస్థ రాలేదని చెప్తోంది. అయినా నరవణే లేక పెంగ్విన్ సంస్థ అబద్ధం చెప్పి ఉంటారన్నారు.